ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ನಲ್ಲಿ ಹೌಸ್ ಲೋನ್ ಹಣ ಪಡೆದು ಮೋಸ ಮಾಡಿದ್ದಾರೆಂದು ಆರೋಪಿಸಿ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಕರ್ನೂಲ್ ನಗರದ ಬುಧವಾರ ಪೇಟ ಬ್ರಾಂಚ್ ಮುಂದೆ ನೊಂದ ಮಹಿಳೆ ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಭಾರತ್ ರೆಡ್ಡಿ ಬಾಧಿತರಿಗೆ ನ್ಯಾಯ ಜರಗಾಲಿ. ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಬ್ಯಾಂಕ್ನಿಂದ ವಂಚನೆಗೊಳಗಾದ ಮಹಿಳೆ ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ನಲ್ಲಿ ಹೌಸ್ ಲೋನ್ ಪಡೆದಿದ್ದು, ಸದರಿ ಲೋನಿನ ಕಂತುಗಳನ್ನು ಪ್ರತಿ ತಿಂಗಳು ನಿಯಮಿತವಾಗಿ ಕಟ್ಟಿಕೊಂಡು ಬಂದಿರುತ್ತಾರೆ. ಕಳೆದ ಆಗಸ್ಟ್ನಿಂದ ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಅವರು ಆರ್ಥಿಕ ಮುಗ್ಗಟ್ಟಿನ ಹಿನ್ನೆಲೆ ಲೋನಿನ ಕಂತನ್ನು ಕಟ್ಟುವಲ್ಲಿ ವಿಫಲರಾಗಿರುತ್ತಾರೆ. ಈ ಹಿನ್ನೆಲೆ ಬ್ಯಾಂಕಿನವರು ಲೋನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ మనేಯನ್ನು హరాజు ಮಾಡಲು ముందాగిరుತ್ತಾರೆ. మా ఇంటి ఆప్షన్ని తక్షణమే నిలిపివేయాలి. మేము 50 లక్షలు కట్టింది హౌసింగ్ లోన్కి అయితే వేరే అప్పులకి వేసుకొని మాకు వేరే వాళ్ళకు బిడ్ వేసినారు. ఇప్పుడు మేము కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇప్పుడు మేము పోగొట్టుకుంటాం. ఎట్లా పోగొట్టుకుంటాం? మా బంగారు అంతా కుదబెట్టి 50 లక్షలు తెచ్చిచ్చినాము. వీళ్ళు మోసం చేసినారు బ్యాంక్ మేనేజర్లు. ఇప్పుడు తక్షణమే మాకు న్యాయం జరగకపోతే కిరసనాయిలు పోసుకొని ఇక్కడే చచ్చిపోతాను నేను. బ్యాంక్ మేనేజర్లు, కెనరా బ్యాంక్ మేనేజర్లు 50 లక్షలు కట్టి 9వ తేదీ ఆప్షన్ అంటే 8వ తేదీ కట్టినాము. 9వ తేదీ వేరే వాళ్ళు బిట్టేసినారు. మేమేమి ఎంత కష్టపడి కట్టినాము 50 లక్షలు. మేము ఇంటి ఆమె ఒంట్లో ఉన్న నగలు అన్ని కుదవబెట్టి తెచ్చిచ్చినాము. మాకు ఆప్షన్ని నిలిపివేయాలి అంతే. మాకు అదే న్యాయం అంతే. మేము ఎంతకంటే ఏం ఎక్కువ అడగడం లేదు. ఆప్షన్ని నిలిపివేయాలి. మేము రెగ్యులర్గా మళ్ళీ ఈఎంఐ కట్టుకుంటాము. కట్టేటప్పుడు మీకు ఏం చెప్పినారమ్మా? ఏంటి వాళ్ళు ఏం చెప్పినారు? 50 లక్షలు కడతాము ఆ ఆప్షన్ని నిలిపేస్తాము అని చెప్పినారు. మామూలుగా 1.5 కోటి కట్టాలి, 50 లక్షలు కట్టండి, మిగతాది కంటిన్యూ చేసుకోండి ఈఎంఐ అని చెప్పారు. కట్టినాక మళ్ళీ మామిదాలపాడులో కట్టించి ఇక్కడ అయిపోయింది, ఆప్షన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మేమేం చేయాలి ఇప్పుడు? 4.5 కోటి ఇల్లు. ಈ ವಿಷಯ ತಿಳಿದ ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಅವರು ಸದರಿ ಲೋನಿನ ಹರಾಜಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಬ್ಯಾಂಕಿನವರನ್ನು ಸಂಪರ್ಕಿಸಿದಾಗ ಬ್ಯಾಂಕಿನವರು ಭಾರತಿ ರೆಡ್ಡಿ ರವರಿಗೆ 50 ಲಕ್ಷ ಹಣವನ್ನು ಪಾವತಿಸಿದರೆ ನಿಮ್ಮ ಮನೆಯ ಹರಾಜನ್ನು ನಿಲ್ಲಿಸಲಾಗುವುದು ಎಂದು ಹೇಳಿದ್ದರಿಂದ ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಕುಟುಂಬವು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ದ ಬಂಗಾರ ಒತ್ತೆ ಇಟ್ಟು ಇತರರಿಂದ ಕೈ ಸಾಲಗಳನ್ನು ಪಡೆದು ಬ್ಯಾಂಕಿಗೆ ಹಣ ಕಟ್ಟಿರುತ್ತಾರೆ. ಹಣ ಕಟ್ಟಿದರೂ ಬ್ಯಾಂಕಿನವರು ಸಹ ಬ್ಯಾಂಕಿನವರು ಮನೆಯನ್ನು ಹರಾಜು ಮಾಡಿದ್ದಾರೆ. గుర్రెడ్డి భారతి రెడ్డి చెల్లెలు కొడుకుని మేము దాదాపుగా మా చిన్నమ్మ ఇంటి పైన లోన్ తీసుకున్నాము. ఆ లోను మొన్న 9వ తేదీకి ఆక్షన్కి వచ్చింది. ఆ ఆక్షన్ నిలుపుదల చేయడానికి బ్యాంకు వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు. గుర్రెడ్డి భారతి రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి వారు 50 లక్షలు మీరు కట్టిన వెంటనే ఆక్షన్ను నిలుపుదేయడానికి ఆస్కారం ఉంటుందమ్మా అని చెప్పేసి కూడా వారు మాట్లాడినారు. సరే, దానికోసం మా పిన్నమ్మ, మా ఇంట్లో ఉన్న మా వాళ్ళు అందరూ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుస్తకాల దగ్గర నుంచి కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అంశం మనకిది. తీసుకొచ్చి పెట్టి బ్యాంకులో అప్పు తీసుకొచ్చి 50 లక్షలు వీళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకు కడితే హౌస్ లోన్కి అయితే కట్ కాకుండా మా 50 లక్షలు పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి డెబిట్ చేసేసుకున్నారు. మరి ఆక్షన్ నిలుపుదల చేస్తామని చెప్పి దాని తర్వాత ఆక్షన్ నిలుపు లేకుండా 9వ తేదీ ఆక్షన్ పాడినారు. ఆక్షన్ జరిగిపోయింది, ఇల్లు వేరే వాళ్ళకు ఇచ్చేశారు. మరి ఇప్పుడు మేము 50 లక్షలు ఎక్కడికి పోయినట్టు, ఎవరికి కట్టినట్టు? కెనరా బ్యాంక్ మోసాలు ఇట్టా ఉంటే మామూలు సామాన్య వాళ్ళం మేము అప్పులు చేసి బయట తీసుకొని వచ్చి తల తాకట్టు పెట్టి తీసుకొని వస్తే కూడా వీళ్ళు ఆక్షన్ నిలుపుదల చేయకుండా కట్టిన 50 లక్షలు బాయే, బిల్డింగు బాయే. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ప్రాణాలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. నేను మా పిన్నమ్మ సావడానికి రెడీగా ఉన్నాము. మాకు వెంటనే కెనరా బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి, కెనరా బ్యాంక్ యాజమాన్యం దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాకు వెంటనే ಈ ಆಕ್ಷನ್ ಆಪುದಲ ಚೆಯ್ಯಾಲಿ. ಇದರಿಂದ ನಮ್ಮ ಕುಟುಂಬ ಇಂದು ಬೀದಿಗೆ ಬಿದ್ದಿದೆ ಎಂದು ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಅವರ ಕುಟುಂಬದವರು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಬ್ಯಾಂಕಿನ ಮುಂದೆ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಿದ್ದಾರೆ. కెనరా బ్యాంక్ భారతి రెడ్డిని చీటింగ్ చేసింది. లేదండి, లేదు. మా సార్ వాళ్ళు రావాలి, దానికి ఆక్షన్ నిలుపుదల చేయాలి. ఆక్షన్ నిలుపుదల చేయకపోతే మా ప్రాణాలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడము. దాదాపుగా 50 లక్షల రూపాయలతో చీట్ చేసినటువంటి అంశం ఇది.
మామూలు చిన్న చిత్తగా కాదు, 50 లక్షలు వేరే ఇల్లు అమ్మకూడదు అని చెప్పేసి ఆప్షన్ పెట్టినాము. 50 లక్షలు కట్టండి, ఆప్షన్ నిలుపుదల చేస్తాము. కావాలి సార్, పరిష్కారం కావాలి. వాళ్ళు చాలా చాకచక్యంగా డబ్బులు కట్టించుకొని ఇప్పుడు మమ్మల్ని చీట్ చేసినటువంటి అంశం ఇది. మరి ఏం చేయమంటారు చెప్పండి? ఎక్కడ కాకపోతే మాకు ఎక్కడ సార్ మాటలు అయిపోయినాయి సార్. మాట్లాడి ఆఖరికి చీట్ చేసి ఇక్కడ ఈ రోడ్డు మీద కూర్చోబెట్టారు సార్. మమ్మల్ని 4 కోట్ల బిల్డింగ్ తీసుకుపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ఆప్షన్ డబ్బులు కడితే కూడా ఆప్షన్ డబ్బులు చేసుకోండి. 4 కోట్ల బిల్డింగ్ సార్. రమ్మనండి సార్, ఆయన రమ్మనండి సార్. ఆయన జరిగినాయి మొన్న సిఐ సార్తో. మాకు న్యాయము, మాకు ఏం న్యాయం జరుగుతుంది సార్? ఏం జరుగుతుంది సార్ న్యాయం అక్కడ? రమ్మనండి సార్ మేనేజర్ అక్కడ ప్లీజ్. దయచేసి సార్ మా భాగం మీరు మా పరిస్థితుల్లో న్యాయం ఒక విషయం సార్, మా బాధలు మా పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఆయన ఒక మాట చెప్పమనండి సార్, ఆయన ఒక్క మాట చెప్పమనండి, ఇంటికి వేసుకుంటాం. హామీ ఏమనండి మా అందుకే ఇంటికే రమ్మనండి సార్. కాదు సార్, ఆడ న్యాయం జరగదు సార్, జరగదు సార్, న్యాయం జరగదు సార్. లేదు సార్, మేనేజర్ తక్షణమే ఇక్కడికి రావాలి, మేనేజర్ ఇక్కడికి తక్షణమే రావాలి. మేనేజర్ ఎక్కడున్నా తక్షణమే ఇంటికి రావాలి. మాకు మేనేజర్ ఇక్కడికి రావాలి, న్యాయం చెయ్యాలి, మాకు న్యాయం చెయ్యాలి, మా ఇంటి ఆప్షన్ నిలుపుదల చెయ్యాలి. మేనేజరు ఇక్కడ బాధితులు మాట్లాడుతున్నాం కదా, నేను చేస్తాను రమ్మను అన్నాను, రాండి. ఎప్పుడైతే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడో అప్పుడే మాకు నమ్మకం పోయింది. నువ్వు రావు అయితే నీకు న్యాయం జరగాలంటే మీ ఇద్దరు ఎదురు మేము చెప్తాం సార్. ఒకటి సార్, ఆయన వచ్చి హామీ ఇవ్వమన్నాను సార్. మేనేజర్ నేను ఏమంటున్నాను, మధ్యవర్తి సీఏ ఉన్నాడు ఇద్దరి మధ్యలో, వాడు ఏం న్యాయం చేస్తాడో ఆడే అడుగుతాము అంటున్నా. ఇప్పుడు పక్కనే కదా, నీకు దూరం లేదు కదా. రెండు ఎప్పుడైతే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడో అప్పుడే మాకు నమ్మకం పోయింది. నువ్వు రావు అయితే నీకు న్యాయం జరగాలంటే మీ ఇద్దరు ఎదురు మేమేం చెప్పాలా? మేనేజర్ కన్నా ముందే పోలీసులు ఇక్కడ ఉన్నారా లేదా? ఇదే సమస్య పరిష్కారం కావాలా? మాట్లాడండి అమ్మా. 50 లక్షలు కట్టుకోకుండా వీళ్ళు వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఆప్షన్ నిలుపుదల చేయకుండా బిల్డింగ్ పోగొట్టి అన్ని చేశారు సార్.